1.5 times as efficient as Prasad. Working together can complete a piece of work in 40 days. In how many days can Guru alone complete the same piece of work? ప్రసాద్ కంటే గురు 1.25 టైమ్స్ ఎక్కువ ఎఫిషియన్సీని కలిగి ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక వర్క్ను 40 రోజుల్లో చేస్తే గురువు ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు. చూడండి, వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మరి వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎంత కనబడతా ఉంది? ఫస్ట్ ఎవరంటే ప్రసాద్ ఉన్నాడు, ఇంకొకరు ఎవరంటే గురు. ప్రసాద్ కంటే 1.25 టైమ్స్ ఎక్కువ ఉన్నాడు గురు. మరి ప్రసాద్ 100 ఎఫిషియన్సీని కలిగి ఉంటే వీడు 125 ఎఫిషియన్సీని కలిగి ఉంటాడు. వీళ్ళిద్దరిలో 25 4 టైమ్స్, 25 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే ప్రసాద్ మరియు గురువుకు సంబంధించినటువంటి ఎఫిషియన్సీ రేషియో వచ్చింది. ఇప్పుడు టోటల్ వర్క్ కట్టామంటే ఆన్సర్ అయిపోతుంది. టోటల్ వర్క్ ప్రసాద్ గురు ఇద్దరు కలిసి రోజుకి 9 భాగాలు చేశారు. ప్రసాద్ గురు మొత్తం పనిని 40 రోజుల్లో చేశారు. ఈ టోటల్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? గురువు ఒక్కడే చేయాలి. గురువు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. 5 8 టైమ్స్ క్యాన్సిల్ అయితే 9 8s are 72. ఆప్షన్ నెంబర్ 2 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. రాహుల్ అండ్ సుభాష్ ఆర్ వర్కింగ్ ఎట్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. In engineering experiment, Rahul is constructing a wall while Subhash is demolishing that wall. Rahul can completely build the wall in 15 days while Subhash will take 20 days to completely demolish the wall. Okay? In how many days will the complete the wall be built for the first time if the work on alternate days with Rahul working on ఫస్ట్ డే? చూడండి, క్వశ్చన్ పెద్దగా కనబడతా ఉంది తప్ప దాంట్లో అంత ఇబ్బంది పెట్టే పాయింట్ ఏమీ లేదు, అర్థం చేసుకోండి. రాహుల్ సుభాష్ ఇద్దరు ఒక రంగంలో, నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ ప్రయోగంలో రాహుల్ ఒక గోడను నిర్మిస్తుండగా సుభాష్ అనేవాడి గోడను కూల్చేస్తున్నాడు. రాహుల్ మొత్తం గోడను 15 రోజుల్లో కట్టగలిగితే సుభాష్ మొత్తం గోడను 20 రోజుల్లో పడగొడుతున్నాడు. రాహుల్ మొదటి రోజు పనిచేస్తే వారు ప్రత్యామ్నాయ రోజుల్లో పూర్తి గోడను మొదటిసారిగా నిర్మించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని అన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాహుల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో టోటల్ మొత్తాన్ని 15 డేస్, గోడ మొత్తాన్ని 15 డేస్లో నిర్మిస్తాడు. ఇంకొకరు ఎవరున్నారు? సుభాష్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మొత్తం గోడను 20 రోజుల్లో కంప్లీట్గా కూలగొడతాడు. ఇంతకీ టోటల్ గోడ ఎన్ని పార్ట్స్ ఉందంటే 60 పార్ట్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. 60 పార్ట్స్ అయితే వీడు 15 డేస్లో చేస్తాడు అంటే డేకి ఎన్ని పార్ట్స్ చేస్తాడంటే 4 పార్ట్ పర్ డే. వీడి పని ఏంటంటే గోడను కట్టడం. వీడు 60 పార్ట్స్ 20 డేస్లో ఏం చేస్తాడంటే కూలగొడతాడు. డేకి ఎన్ని పార్ట్స్ కూలగొడతాడంటే 3 పార్ట్ పర్ డేని కూలగొడతాడు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ డే ఎవరు పనిలోకి వస్తున్నారు? రాహుల్ వస్తున్నాడు. సెకండ్ డే ఎవరు వస్తున్నారు? సుభాష్ వస్తున్నాడు. మరి ఫస్ట్ డే వీరు 4 పార్ట్స్ గోడ కడితే వీడు 3 పార్ట్స్ గోడ కూలగొట్టేశాడు అంటే ఈ 2 డేస్కి కలిపి గోడ అనేది 1 పార్ట్ మాత్రమే కదా నిర్మితమై ఉంది. 1 పార్ట్ పర్ 2 డేస్. 2 డేస్కి 1 పార్టే అక్కడ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ మీరు గమనించండి, ఫస్ట్ డే గోడ కడతా ఉంటే సెకండ్ డే కూలగొడుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంతవరకు వెళ్ళిపోవచ్చు అంటే వీడి ఎఫిషియన్సీ ఎంతైతే ఉందో ఆ పార్ట్స్ను మైనస్ చేసినంత వరకు వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇందులో 4 పార్ట్స్ తీసేస్తే ఇంకా 56 పార్ట్స్. మరి 56 పార్ట్స్ కంప్లీట్ అవ్వాలంటే ఈ మొత్తాన్ని ఇంటూ 56 చేస్తే 56 పార్ట్స్ పర్ ఎన్ని డేస్ అయ్యిందండి? 112 డేస్. 56 పార్ట్స్ గోడ కట్టడం జరిగింది. నెక్స్ట్ డే రాహుల్ అనేవాడు వచ్చి 4 పార్ట్స్తో గోడను క్లోజ్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే 4 పార్ట్స్ 1 డే. టోటల్ ఏంటంటే 113 డేస్. మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆన్సర్. జనరల్గా ఆలోచించవచ్చు, ఎంత కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు.
సో దీనికి డబల్ 120. 120 ఆన్సర్ కాదు. అంతకన్నా వీడి పార్ట్స్ ఎన్ని అయితే ఉంటాయో అంతకన్నా తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. ఆన్సర్ ఎంత అంటే కనుక మరి ఒకటి కాదండి. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 113 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఫర్ రూపీస్ p amount to 9,246 in 4 years and to 11,298.75 in 7.5 years at q percentage per annum simple interest. The value of p and q are respectively. చూడండి ఏమన్నాడంటే p అనే కొంత డబ్బును సాధారణ వడ్డీకి సంవత్సరానికి q పర్సంటేజ్ వడ్డీ రేట్ చొప్పున ఇచ్చాడు. సంవత్సరానికి ఎంత పర్సంటేజ్? q పర్సంటేజ్. 4 సంవత్సరాల్లో అది ఏమైందంటే 9,246 రూపాయలు అయితే 7.5 సంవత్సరాల్లో 11,298.75 రూపాయలు అయింది. అయితే ఏమంటున్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు, దాంతోపాటుగా ప్రిన్సిపల్ అమౌంట్ అడిగాడు. సో మీరు డిఫరెంట్గా కనబడేది ప్రిన్సిపల్ కడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, దీంట్లో ఉన్న సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయండి. నేను మీకు కొంత డబ్బుని ఇచ్చాను, అది 4 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎంత అయిందంటే 9,246 రూపాయలు అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అది అయ్యింది అంటే నేను ఇచ్చిన ప్రిన్సిపల్తో పాటుగా ఇంట్రెస్ట్ కూడా నేను లెక్క పెట్టుకుంటాను కదా. అంటే 4 ఇయర్స్కి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి 9,246 రూపాయలు 7.5 సంవత్సరాల్లో ఎంత అయింది? 7.5 సంవత్సరాలలో 7.5 ఇయర్స్లో ఎంత అయ్యిందంటే 11298.75 రూపీస్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 7.5 ఇయర్స్లో. మరి 4 ఇయర్స్లో ఎంత కనబడతా ఉందంటే అది 4 ఇయర్స్లో అయ్యింది చూస్తే 9,246 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆలోచించండి. ఎన్ని ఇయర్స్ అయినా, 1 ఇయర్ అయినా, 3 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా ప్రిన్సిపల్ అనేది అందులోనే ఈక్వల్గానే కదా ఉంటుంది. కాన్స్టెంట్ ప్రిన్సిపలే కదా సింపుల్ ఇంట్రెస్ట్లో. కాబట్టి ఎక్కడ ప్రిన్సిపల్ ఎంతో ఇక్కడ కూడా ప్రిన్సిపల్ అంతే, అవునా? మరి ఎక్కడ ప్రిన్సిపల్ సేమే కాబట్టి ప్రిన్సిపల్ ఉంటుంది దీంట్లో. ఈ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయిపోద్ది కాబట్టి ఇందులో ఎక్స్ట్రా ఏముంటుందంటే కనుక ఎక్స్ట్రా 3.5 ఇయర్స్ ఏదైతే ఉందో 3.5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎంత? 7.5. 8 నుంచి 6 తీస్తే 2, 9 నుంచి 4 తీస్తే 5, 0, 2. ఈ 2052.75 అనే ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి? 3.5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. మరి బై 3.5 కనుక చేస్తే 3.5 కనుక చేస్తే పైన కింద పాయింట్ ఈక్వల్గా ఉంది కాబట్టి పాయింట్ తీసేస్తే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మరి నాకు ఎన్ని ఇయర్స్ కావాలంటే 4 ఇయర్స్ కనుక ఇంట్రెస్ట్ తీసేస్తే దీంట్లోంచి ప్రిన్సిపల్ వస్తుంది కాబట్టి ఇంటూ 4 చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి, క్యాలిక్యులేషన్ ఏం చేయాలో ఒకసారి చూడండి. 7 ఏమో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, పాయింట్ తీసేయండి, అక్కడ ఇక్కడ ఈక్వల్ ప్లేసెస్లో ఉంది కాబట్టి 7.50. 7 చూస్తే 7 రెళ్ళు 14, 6 మిగిలింది. 7 9ల 63, 2 మిగిలింది. 7 3ల 21, 1 మిగిలింది. 7 రెళ్ళు 14, 7 5లు 35. మరలా మీరు జాగ్రత్తగా గమనిస్తే 5 ఎన్నిసార్లు అంటే 10 సార్లు క్యాన్సిల్ అయింది. 5 చూస్తే 5 5ల 25, 4 మిగిలింది. 5 8ల 40, 5 6ల 30, 5 5ల 25. 4 ఇందులో 2 టైమ్స్, 2 ఏమో 5 టైమ్స్ కనుక క్యాన్సిల్ అయితే 5 ఎన్ని టైమ్స్ చూడండి. 5 1s are 5 1s are 3, 5 7s are 5 3s are. ఇంటూ 2 చేస్తే ఆన్సర్ ఎంత అంటే కనుక జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ ఏమైంది? 2 3లు ఎంత అంటే 6, 2 ఏళ్ల 14, 1, 2 1ల 2 1 3 2. ఇది 4 ఇయర్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అవ్వడం జరిగింది, ఓన్లీ ఇంట్రెస్ట్. మరి ఇచ్చినటువంటి 9246 అనేటువంటి మొత్తంలో అమౌంట్లో ఈ 2346 అనేది కనుక మైనస్ చేస్తే 0 0 9, 8 నుంచి 2 తీస్తే 6,
6900 అనేది మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్ అవుతుంది. 6900 ఉన్నదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఒకవేళ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కట్టే ఉద్దేశం గనక ఉంటే, అవసరం లేదు ఉద్దేశం గనక ఉంటే, దీన్ని మనం ఏం చేయొచ్చంటే జాగ్రత్తగా గమనిస్తే 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన దగ్గర, ఆ 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్‌లో ఎంత పర్సెంటేజో చూస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. చూడండి, క్వెషన్ జాగ్రత్తగా గమనించండి. చూడండి. జోసెఫ్ అనేవాడు ఒకడున్నాడు. జోసెఫ్ డిపాజిటెడ్ ఎ టోటల్ 52,500 in a bank in the names of his two daughters, aged 15 years and 16 years, in such a way that they would get equal amounts when they become 18 years old. If the bank gives 10% is compound interest compounded annually, then what is the amount that Joseph had deposited in the name of his older daughter? చూడండి ఏమన్నాడంటే, జోసెఫ్ తన 15 ఏళ్ళు 16 ఏళ్ళు వయసున్న ఇద్దరు కుమార్తెలకు 18 సంవత్సరముల వయసు వచ్చేసరికి సమాన మొత్తాలు ఇచ్చే విధముగా 52,500 రూపాయలను బ్యాంకులో పొదుపు చేశాడు. బ్యాంకు సంవత్సరానికి 10% చొప్పున వార్షిక చక్రవడ్డీని అందిస్తే జోసెఫ్ తన పెద్ద కుమార్తె పేరు మీద పొదుపు చేసిన మొత్తమే ఎంత? చూడండి, నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఇద్దరు కూతుర్లు. ఒక కూతురికి 15 సంవత్సరాల వయసు, ఇంకో కూతురికి 16 సంవత్సరాల వయసు. నా దగ్గర ఉన్న డబ్బులు ఏంటంటే 52,500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఈ 52,500 రూపాయలని నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను నా ఇద్దరు కూతుర్ల మీద, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా. నా పెద్ద కూతురికి 18 సంవత్సరాలు వచ్చే టైంకి ఎంతైతే అమౌంట్ వస్తుందో మొత్తం చూసుకోండి. నేను ఎందుకు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను? ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి, ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి. నా పెద్ద కూతురికి 18 సంవత్సరాల వయసు వచ్చే టైంకి పెద్ద కూతురికి నేను ఎంతైతే మొత్తం ఇస్తానో, చిన్న కూతురు కూడా 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తనకు కూడా అంతే మొత్తం వచ్చేటట్టు ఈ 52,500 రూపాయలు 2 భాగాలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేశాను. అయితే క్వశ్చన్ ఏమంటున్నామంటే, జోసెఫ్ తన పెద్ద కుమార్తె పేరు మీద పొదుపు చేసినటువంటి మొత్తం ఎంత, అందులో ఎంత ఇన్వెస్ట్ చేశాడు అన్నది క్వశ్చన్. చూడండి, మీరేమీ ఆలోచించొద్దు, జనరల్గా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. పెద్ద కుమార్తె ఒకరు, చిన్న కుమార్తె ఒకరు. ఒకరేమో స్మాల్ డాటర్, ఇంకొకరు ఎవరంటే కనుక బిగ్ డాటర్ ఉన్నారు. ఇక్కడ స్మాల్ డాటర్ వయసు ఎంత, ప్రజెంట్ ఎంత చెప్పండి? స్మాల్ డాటర్ ప్రజెంట్ వయసు ఎంత? 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాలు అంటే మీరు ఆలోచించండి, 18 సంవత్సరాల వయసు రావాలంటే చిన్న పాప పేరు మీద నేను బ్యాంకులో ఎన్ని ఇయర్స్ ఉంచాలి డబ్బులు? 3 ఇయర్స్ ఉంచాలి. ఇయర్కి 10%, ఇయర్కి 10% ఇంట్రెస్ట్ మొత్తం కావాలి కాబట్టి 1 ఇయర్కి ఎంత అంటే కనుక 10% అంటే 1/10, లేదా 10% ఇంట్రెస్ట్ అంటే 110/100. అలా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అమౌంట్? 3 ఇయర్స్ ఉంటుంది. ఈ చిన్న పాప 3 ఇయర్స్ మొత్తానికి ఎంతైతే ఉంచుకుంటుందో పెద్ద పాప చూడండి, ఆవిడ మీరు గనక చూస్తే వయసు ఎంత? 16 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసు వస్తుందంటే 2 ఇయర్స్ పాటు బ్యాంక్లో ఉంటాయి కాబట్టి ఇయర్కి 10% అంటే 110/100 అనేది ఎన్ని ఇయర్స్ కంటే కనుక 2 ఇయర్స్. సో ఈ 2 ఇవి 3 కాబట్టి పోతే ఇంకా ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఎస్ ఇంటూ 11/10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక బి. సో స్మాల్ ఈజ్ టు బిగ్ ఈజ్ ఈక్వల్ టు దేని డినామినేటర్ అదే, ఇది ఎక్కడికి వచ్చేస్తుంది కాబట్టి 10:11. పెద్ద కుమార్తెకి నేను ఎక్కువ డిపాజిట్ చేయాలి. ఎందుకు పెద్ద కుమార్తెకి ఎక్కువ డిపాజిట్ చేయాలి అంటే, పెద్ద కుమార్తె ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 2 ఇయర్సే ఉంటుంది కాబట్టి ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆ 2 ఇయర్స్కి అడ్జస్ట్ అవుతుంది. చిన్న పాపకి తక్కువ డిపాజిట్ చేసినా 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మొత్తం ఎన్ని పార్ట్స్? 21 పార్ట్స్. 21 పార్ట్స్ వాల్యూ 52,500 అయితే నాకు ఎవరు కావాలి? పెద్ద పాప ఎన్ని పార్ట్స్ డిపాజిట్ చేయాలి? 11 పార్ట్స్. ఓకేనా? సో 11 2s ఆర్ మనకి ఎంత అంటే కనుక అది 21 2s ఆర్ ఎంత అంటే 42 అంటే 10 మిగిలింది 105, 21 5s ఆర్ ఇంటూ 2 zeros ఎక్కడ వచ్చాయి? ఇక్కడ కూడా 2500. సో 11 into 25 అంటే 27500.
27500 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇందులో ఉన్న లాజిక్ ఇంపార్టెంటే, కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఓకే. 1 year ago, the ratio of Lakshman's salary to Gopal's salary was 3:5. The ratio of their individual salaries of last year to that the present year is 2:3 and 4:5 respectively. If the total salaries for the present year are 8,600, find the present salary of Lakshman. చూడండి, నా పేరు లక్ష్మణ్, మా ఫ్రెండ్ పేరు గోపాల్. సో నా పేరు లక్ష్మణ్, మా ఫ్రెండ్ పేరు గోపాల్. లక్ష్మణ్, గోపాల్. మేము ముందు సంవత్సరం మా జీతాలు ఎంత వచ్చాయి అని ఒకరికొకరు పోల్చుకున్నాం. గత సంవత్సరం నాకు ఎన్ని జీతం, నాకు 3 parts జీతం వస్తే మా ఫ్రెండ్కి గోపాల్కి 5 parts జీతం వచ్చింది. ముందు సంవత్సరం మేమిద్దరం పోల్చుకున్నాం. లక్ష్మణ్, నా పేరు గోపాల్ని అడిగాను, గోపాల్ నీ జీతం ఎంత? గోపాల్ నన్ను అడిగాడు, లక్ష్మణ్ నీ జీతం ఎంత? మా ఇద్దరు జీతాలు చెప్పుకొని పోల్చుకుంటే నేను 3 parts కలిగి ఉంటే మా ఫ్రెండ్ ఏమో 5 parts కలిగి ఉన్నాడు ముందు సంవత్సరం. తర్వాత మళ్ళీ నాకు నేను ఇండివిజువల్గా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే నా జీతం ఎలా పెరిగిందంటే కనుక 2:3గా పెరిగింది. ముందుసారి 2 భాగాలు ఉంటే ఇప్పుడు 3 భాగాలు మారింది. మరి గోపాల్ జీతం ఎలా మారిందంటే 4:5గా మారింది. చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. ఇది లక్ష్మణ్ యొక్క ముందు సంవత్సరమే, ఇది లక్ష్మణ్ యొక్క ముందు సంవత్సరమే. ఇది గోపాల్ ముందు సంవత్సరం, ఇది గోపాల్ ముందు సంవత్సరం. గోపాల్ డెఫినెట్గా 4తో డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వలేదు కాబట్టి ఇంటూ 4 చేశాను. ఒక నిష్పత్తిని ఒకే సంఖ్యచే గుణించడం వల్ల నిష్పత్తిలో ఏ మార్పు ఉండదని మనం చెప్పుకుంటాం. ఒక రేషియోని ఒకే నెంబర్తో ఇంటూ చేయడం వల్ల కానీ డివైడ్ చేయడం వల్ల కానీ రేషియోలో ఏ మార్పు ఉండదని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు గోపాల్ చూడండి, 4 3s are ఎంత అంటే 12. ఎస్, 2తో కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ అయ్యేటట్టు తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత అంటే 4 3s are 12, 4 5s are 20. ఓకేనమ్మా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, లక్ష్మణ్ అనేవాడు ముందుసారి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 2 parts వాల్యూ 12 అంటే 2 6s are 12. ప్రజెంట్ ఎంత ఉన్నాడంటే కనుక ఎంత అవుతున్నాడు చెప్పండి? 3 6s are ఎంత అంటే 18. మరలా ఇక్కడికి రండి, గోపాల్ అనేవాడు ముందుసారి 4 parts 20 అంటే 4 5s are 20 అంటే 5 parts వాల్యూ ఎంత ఉంటాడంటే 5 5s are ఎంత ఉంటాడంటే 25. ఇప్పుడు చూడండి, ఈయన లక్ష్మణ్, ఈయన గోపాల్. లక్ష్మణ్ గోపాల్ ఇద్దరూ కలిసి ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ని కలిగి ఉన్నారు? 18 + 25, 25 35 43 భాగాలను కలిగి ఉన్నారు. ఆ 43 భాగాల విలువ ప్రజెంట్ వాళ్ళ యొక్క ఇద్దరి జీతము 8,600 రూపాయలు అయితే నాకెవరు కావాలి? లక్ష్మణ్ యొక్క ప్రస్తుత జీతం కావాలి. లక్ష్మణ్ అంటే ఈయన 18 భాగాల విలువ ఎంతో కావాలి. ఆలోచించండి ఒకసారి. ఏం ఆలోచిస్తారంటే 43 రెళ్ళు 86, 18 రెళ్ళు 36, పక్కన 2 జీరోలు రాయాలి. ఆన్సర్ 3,600. ఆప్షన్ నెంబర్ 4. ఇంపార్టెంట్ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్ కూడా అర్థం చేసుకోండి. ముందు క్వశ్చన్ చదవండి, ఆ తర్వాత మిగతా చూద్దాం. ది ఫిగర్ బిలో షోస్ అన్ అన్యులర్ రింగ్ విత్ outer and inner as B and A respectively. ఓకే, ఇంతవరకు బాగుంది. ది annular space has been painted in the form of black color circles touching the outer and inner. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ది మ్యాక్సిమం n నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కెన్ బి పెయింటెడ్, దెన్ ద ఏమన్నాడంటే అన్పెయింటెడ్ ఏరియా అవైలబుల్ ఇన్ ఏమన్నాడంటే ఎన్యులర్ స్పేసీస్. చూడండి ఏమన్నాడంటే ఒక దిగువన ఒక బొమ్మ ఇచ్చాడండి. ఇదిగో దిగువన ఒక బొమ్మ ఇచ్చాడు. ఈ దిగువన ఒక బొమ్మ ఇచ్చి బి మరియు ఏ వలె బాహ్య మరియు అంతర వ్యాసార్థాలతో కంకణాకార రింగుని చూపుతుందన్నాడు. కంకణాకార స్థలం బయట మరియు లోపల అంచును తాకే నల్ల రంగు వృత్తాల రూపంలో
రంగు వేయబడింది. గరిష్టంగా n వృత్తాల సంఖ్యను రంగు వేయగలిగితే కంకణాకార స్థలంలో ఉన్న రంగు వేయని వైశాల్యం ఎంత అని అడిగాడు. చూడండి, ఏమీ లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదిగో ముందు దీన్ని అర్థం చేసుకోండి, దీన్ని అర్థం చేసుకోండి. ఇది ఒక కంకణం అంటే అర్థం ఇదిగో. ఓకే, ఇప్పుడు ఇది దీని యొక్క రేడియస్, దీన్ని ఏమన్నాడు ఏ. ఇది ఏమన్నాడంటే దీని యొక్క రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడికి, దీన్ని ఏమన్నాడంటే బి అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా ఈ మధ్యలో ఇన్నర్కి అవుటర్కి కరెక్ట్గా తగిలేటట్టు బ్లాక్ షేప్లో ఉన్నటువంటి కొన్నింటిని మనకి ఇక్కడ ఇలా 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 n నెంబర్ ఆఫ్ సర్కిల్స్ నిర్మించేటట. ఈ ఈ n నెంబర్ ఆఫ్ సర్కిల్ నిర్మించిన తర్వాత ఈ బ్యాలెన్స్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఏరియా ఎంత అని అడిగాడు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఈ బ్యాలెన్స్ ప్లేస్ ఎలా వస్తుంది? ఈ కంకణం ఈ ఇందులోంచి ఈ ఏరియా ఈ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలోంచి ఈ బాల్స్ యొక్క ఏరియా తీసేస్తే రిమైనింగ్ ఏరియా కదా కావాలా. మరి దీని యొక్క ఏరియా కావాలి అంటే చూడండి, దీని ఏరియా కావాలంటే ఈ కంకణం యొక్క ఏరియా కావాలంటే ఈ ఫేజ్ ఇది ఎలా వస్తుంది చెప్పండి. ఈ ఏరియా కావాలంటే దీని రేడియస్ కావాలి. రేడియస్ ఎంత? ఈ పెద్ద బిలోంచి ఏ తీసేస్తే రిమైనింగే కాబట్టి మనకి లేదు అనుకుంటే మీరు అర్థం చేసుకోండి, దీనికి పై ఆర్ స్క్వేర్, పై బి స్క్వేర్, ఇది పై ఏ స్క్వేర్. పైగా కామన్ తీస్తే అక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది ఏంటంటే కనుక ఆ కంకణం యొక్క ఏరియా. దాని నుంచి ఏం మళ్ళా మనం మైనస్ చేయాలంటే n నెంబర్ ఆఫ్ సర్కిల్స్. మరి సర్కిల్ అంటే సర్కిల్కి సంబంధించి ఇది తెలియాలి కదా, ఈ డయామీటర్ తెలిస్తే రేడియో వస్తుంది. ఈ డయామీటర్ ఏమవుతుంది? ఈ బిలోంచి ఏ తీసేస్తే ఇదే కదా, అంటే బి మైనస్ ఏ కదా డయామీటర్. మరి బి మైనస్ ఏ డయామీటర్ అంటే రేడియస్ ఏమవుతుంది చెప్పండి? బి మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది తీసేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పైన కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ పైన కామన్ తీస్తావు, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి n/4 ఇంటూ ఇటుపక్క ఏముందంటే బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉండడం జరిగింది. ఇదే మనకు కావాల్సినటువంటి ఆ బాల్స్ తీసేగా రిమైనింగ్ యొక్క ఏరియా అవుతుంది. ఎక్కడైతే ఉందో అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, ఎక్కడ కనబడతా ఉంది? 5 ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ n/4 ఇంటూ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 1 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఈ కంకణం యొక్క ఏరియాలోంచి ఈ బాల్ యొక్క ఏరియా n నెంబర్ ఆఫ్ బాల్స్ యొక్క ఏరియా తీసేస్తే రిమైనింగ్ ఏరియా మనకు కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ హెమోస్ఫిరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 18 centimeters is full of liquid. This liquid is to be filled in cylindrical bottles, each of radius 3 centimeters and height 6 centimeters. How many bottles are required to empty the bowl? నా దగ్గర ఒక అర్ధగోళాకారపు ఒక బౌల్ ఉందండి, ఒక పెద్ద బౌల్ ఉంది. దాని యొక్క రేడియస్ 18 సెంటీమీటర్లు ఉంది. దీన్ని అంతర్గత వ్యాసార్థం 18 సెంటీమీటర్లు ఉంది. దీని నిండా ఒక ద్రవం ఉంది. ఈ ద్రవాన్ని 3 సెంటీమీటర్ల వ్యాసార్థం 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న స్తూపాకార సీసాలో నింపాలి. అయితే పూర్తి గిన్నెను ఖాళీ చేయడానికి ఎన్ని సీసాలు అవసరం అవుతున్నాయని అడిగాడు. ఏముంది, అందులో ఉన్న వాల్యూమ్ ఇందులో ఉన్న వాల్యూమ్కి ఈక్వల్, అంతే కదా. అందులో ఉన్న వాటర్ వాల్యూమ్ ఈ బాటిల్స్ అన్నింటిలో నింపినటువంటి వాటర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అయిపోద్ది. వాటర్ అయితే వాటర్, ఏదో ఒక లిక్విడ్. ఓకే, అదే నేను ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్త చూడండి, అర్థం చేసుకోండి, ఏమి లేదు. ముందు ఇది అర్ధగోళాకారంలో ఉంది, హెమిస్పియర్కల్ షేప్లో ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే 2/3 పై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే 18 ఇంటూ 18 ఇంటూ 18. ఈ మొత్తాన్ని ఏదైనా ఒక నెంబర్ n నెంబర్ ఆఫ్ సిలిండర్కల్ షేప్లో ఉన్నటువంటి బాటిల్స్. ఎన్ని బాటిల్స్ తెలియదు. ఒక్కొక్క బాటిల్లో ఎంత అంటే కనుక పై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత అండి? ఆర్ స్క్వేర్ ఎంత 3 ఇంటూ 3 ఇంటూ హైట్ ఎంత అంటే 6. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఈ మొత్తం వాల్యూమ్ ఈ n సిలిండర్స్లోకి పట్టడం జరిగింది. పై క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, పై క్యాన్సిల్ అయిపోయింది. 6 3 18 క్యాన్సిల్ అయిపోయింది. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యిందంటే కనుక 6 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇటుపక్క ఏమీ లేవు. ఓకేనమ్మా, 3 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. సో 18 రెళ్ళు 36 రెళ్ళు ఎంత అంటే కనుక
72 బాటిల్స్ అనేవి మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ గ్రాసర్ పర్చేజ్డ్ 10 kg రైస్ ఫర్ 700. He spends some amounts on transportation and then sells it for 1430. If the percentage profit made by the grocer is 30%, then what is the amount he spends on transportation? చూడండి, జనరల్ క్వశ్చన్ అది. ఒక వ్యాపారి 10 కిలోల బియ్యాన్ని 700 రూపాయలు కొన్నాడు. నేనే ఉన్నానండి, నేనే ఒక వ్యాపారం చేస్తున్నాను. ఏ వ్యాపారం? బియ్యం వ్యాపారం చేస్తున్నాను. నేను 10 కేజీల గోధుమలు 700 రూపాయలు కొన్నాను. అదే బియ్యం 10 కేజీల బియ్యాన్ని నేను 700 రూపాయలు కొన్నాను. రవాణాకు కొంత ఖర్చు చేసి 1430 రూపాయలకు అమ్మేశాను. అలా అమ్మడం వల్ల నాకు 30% ప్రాఫిట్ వచ్చింది. మరి 30% ప్రాఫిట్ వచ్చింది అంటే నేను ఎంత పర్సంటేజ్కి అమ్ముంటాను? 130%కే కదా. 130% విలువ 1430 అంటే దాని మీద నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ కాబట్టి 0 0 13 ఒకటిలో 13 ఒకటిలో అంటే నేను దాని మీద ఖర్చు పెట్టింది మొత్తం ఎంత? 1100. మరి ఆ 1100 రూపాయల్లో కొన్నది 700 రూపాయలు అయితే మరి మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో 400 నేను ఎందుకు ఖర్చు పెట్టి ఉంటాను? ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టి ఉంటాను. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ షాప్ కీపర్ క్లైమ్స్ టు సెల్ 450 kg రైస్ అట్ ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 per kg but uses a weight of 900 grams instead of a 1 kilogram weight. He makes a profit of rupees 2500 by selling the remaining rice in the black market. The ratio of the black market price of the original price per kg of rice is. చూడండి, ఏమీ లేదు. నేనే ఆ వ్యాపారిని అనుకోండి. నేను 450 కేజీల బియ్యాన్ని కేజీ 40 రూపాయల చొప్పున కొని తెచ్చుకొని అమ్ముదాం అనుకుంటున్నాను. కానీ నేను ఎంత మోసం చేస్తున్నానో చూడండి. ఏం చేస్తున్నానంటే కేజీ అంటున్నాను, నేను మీకు అమ్ముతున్నాను. కేజీ అంటున్నాను కానీ నేను 900 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాను. మీకు అమ్మేసిన తర్వాత బ్యాలెన్స్ ఉంటుంది కదా, అంటే నేను 900 గ్రాములు అమ్ముతున్నాను, కేజీ దగ్గర 100 గ్రాములు మిగిలిపోతున్నాయి నాకు. ఇలా ఇవన్నీ కలిపి నేను ఏం చేస్తా ఉన్నానంటే మళ్ళా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాను. బ్లాక్ మార్కెట్లో అంటే ఎక్స్ట్రా రేటుకి అమ్ముకుంటున్నట్టు. మరి అంతే కదా, బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్స్ట్రా రేటుకి అమ్ముకున్నట్టు. అలా అమ్ముకోవడం వల్ల నాకు ఆ ఎక్స్ట్రా అమ్మడం వల్ల నాకు 2520 డబ్బులు వచ్చినాయి. 2520 మనీ వచ్చింది. అయితే బ్లాక్ మార్కెట్ ధరకు అసలు ధరకు మధ్య గల రేషియో ఎంత అన్నాడు. మీరు ఆలోచించండి, ఏమీ లేదు. కేజీలో 900 గ్రామ్స్ వాడుతున్నానంటే ప్రతిసారి 100 గ్రామ్స్ నేను బయటికి లాగేస్తున్నాను కదా. అంటే కేజీలో 100 గ్రామ్స్ అనేది 10%ఏ కదా. అంటే 450 కేజీల్లో 10% బియ్యాన్ని నేను అమ్మట్లేదు కదా. అంటే అమ్మట్లేదు అంటే అమ్ముతున్నాను, అవి తగ్గించి అమ్ముతున్నాను. అంటే 450లో 10% అయినటువంటి ఈ 45 ఏదైతే ఉందో ఈ 45 కేజీస్ నేను ఎక్కడ అమ్ముతున్నాను? బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాను. 45 కేజీస్ మిగిలి చేసుకుంటున్నాను నేను. మరి బ్లాక్ మార్కెట్లో అమ్మి నేను ఎంత సంపాదించానో ఒకసారి చూడండి. ఎంత సంపాదించాను? 2520 రూపాయలు సంపాదించాను. మరి కేజీ ఎంతకు అమ్ముతున్నాను బ్లాక్ మార్కెట్లో? 45 రూపాయలు. అదే 45 కేజీలు అమ్ముతున్నాను. అలా అమ్మడం వల్ల నాకు 2520 రూపాయలు వచ్చాయి. మరి కేజీ ఎంతో ఒక్కసారి చూడండి. కేజీ 9 5లు 9 2 18 9 8 72 0. 5 ఎన్నిసార్లు అంటే 5 5ల 25 5 6లు 30. బ్లాక్ మార్కెట్లో కేజీ ఎంతకు అమ్ముకుంటున్నాను? 56 రూపాయలకు అమ్ముకుంటున్నాను. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడంటే బ్లాక్ మార్కెట్లో కేజీకి జనరల్గా అసలు మార్కెట్ ధరకి రేషియో ఎంత? 8 ఏళ్ళు 56 8 5ల 40. ఆన్సర్ ఎంత అంటే 7:5. ఆప్షన్ నెంబర్ 4. ఏమన్నా ఉందా అందులో? 450లో 10% 45. ఈ 45కి అక్కడ మనకి ఎన్ని గ్రామ్స్ కనబడతా ఉన్నాయంటే 45 కేజీస్కి నేను 2560 రూపాయలకు అమ్ముకుంటే కేజీ 56 రూపాయలకు అమ్ముకున్నాను బ్లాక్ మార్కెట్లో. బ్లాక్ మార్కెట్లో కేజీ 56, అసలు ధర 40. రెండిటికి రేషియో 8 ఏళ్ళు 8 5లు. 7:5 అనేది ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్.
చూడండి ఇక్కడ PQR స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 55,000, 65,000, 75,000 respectively. P is a working partner and gets 20% of the profit and the remaining is distributed in the proportion of their investments. If the total profit 87,750, what is the share of P? PQRలు వరుసగా ఎంతెంత ఇన్వెస్ట్ చేశారంటే 55,000, 60,000, 65,000, 75,000 ఇన్వెస్ట్ చేశారు. ఎంత అవకాశం ఉంటే దాన్ని అంత మినిమం చేసేయండి. ఎంత అవకాశం ఉంటే అంత మినిమం చేసేయండి. అంటే చూడండి అన్నీ ముందే క్యాన్సిల్ చేసేసుకోండి. అవి రాయకండి అసలు. 5 11లు వీడు ఇన్వెస్ట్ చేసింది 11, వీడు ఇన్వెస్ట్ చేసింది 5 13, వీడు ఇన్వెస్ట్ చేసింది ఎంత 5 15. అయితే P అనేవాడు ఏం చేస్తున్నాడంటే వర్కింగ్ పార్ట్నర్. మరి P వర్కింగ్ పార్ట్నర్ అంటే మొత్తం లాభంలో 20% తీసేసుకుంటాడు. వీళ్ళ లాభాలను ఈ రేషియోలో పంచుకుంటారు. 20% వీడే ముందే తీసేసుకుంటాడు కాబట్టి 20% ముందే తీకండి, ఆడికి అవసరం ఏమీ లేదు. మరి ఏం చేస్తారు? జనరల్గా పనిచేసుకొని ఈడు 20 ఆడికి ఇచ్చేస్తే సరిపోద్ది. మరి 20 కట్టడానికి నేను ఈజీగా ఉండడానికి పర్సంటేజ్ని రాస్తున్నాను. మరి ఈడు 20% ఇచ్చేయాలి. 10% 13 అంటే 20% 26 వీడికి ఇచ్చేయాలి. 10% 15 అంటే 20% 30 వీడికి ఇచ్చేయాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి. 100, 200, 300, 390. 390 భాగాల విలువ 87,750 అయితే వీడు తీసుకున్నది మొత్తం ఎన్ని పార్ట్స్? 110, 130, 166 భాగాల విలువ ఎంత? ఇది మన ఆన్సర్. చూడండి ఇక్కడ 0 0 క్యాన్సిల్. 13 ఏమో 3 సార్లు క్యాన్సిల్ అయింది. 13 చూస్తే 13 6ల 78. మరి 78 అంటే బ్యాలెన్స్ 9 మిగిలింది. 13 ఏళ్ళ 91, 6 మిగిలింది. 13 5లు. సో మరలా 3 ఎన్నిసార్లు పోయిందో చూడండి. 3 2 6, 3 2 6, 3 5 15 ఇంటూ 225 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా చూడండి. 225, 225, 5 166 ఎంత అంటే కనుక 830, 83 క్యారీ. 2 166లు 320, 332, 332 అంటే 5 1 4, 5 మరలా 41 క్యారీ. మళ్ళా 2 166లు 332 మొత్తం యాడ్ చేసుకుంటే 373, 373. ఆన్సర్ 37350, 37350. ఆప్షన్ నెంబర్ 2 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. చూసుకోండి, ఓకేనా? బేసిక్ క్యాలిక్యులేషన్. ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడండి. సింప్లిఫికేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఏమీ లేదు. సో ఈ సింప్లిఫికేషన్ కనుక చూస్తే మీరు చూడండి క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. 4 - 2 అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే కనుక 2. 2 × 6 ఎంత అంటే కనుక 12. 12 + 9 ఎంత అంటే 21. దీని వాల్యూ మొత్తం 21 వచ్చింది. సో 7 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందంటే 3 టైమ్స్. 3 3s are 9. 9 డివైడెడ్ బై 9 అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇక్కడ 16 ఉంది కాబట్టి ఇంటూ 2 కనుక చేసారనుకోండి. ఇంటూ 2 చేసేస్తే ఇక్కడ 16 కాబట్టి 16/16 అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. చూడండి రాస్తున్నాను. 1 + 1/5 ఇంటూ 25/7 -1. ఓకేనా? 5 ఏమో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 1 + 5/7 -1. ఇది పోతే న్యూమరేటర్లో 5/7 మిగిలింది. డినామినేటర్లో ఏం మిగిలిందో ఒక్కసారి చూడండి. ఏం చూస్తారంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే 4 ఏమో ఇందులో 5 టైమ్స్ పోయింది. 5 5 10 10 - 1 అంటే 9. ఈ 9 ఏమో ఇందులో 4 టైమ్స్ పోయింది. అంటే దీని వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ కూడా మీరు గనక గమనిస్తే ఇక్కడ బార్ ఉంది కాబట్టి 16 నుంచి 10 తీసేస్తే ఎంత అంటే 4. అదే 16 నుంచి 10 తీస్తే 6. ఈ 6 ఏదైతే ఉందో దీన్ని 4 సార్లు పోగొట్టి 4 + 4 ఎంత అంటే 8 ఇచ్చింది. చూడండి, ఆ క్వశ్చన్ కనిపించకపోతే నేను ఇక్కడ రాస్తున్నాను. చూడండి ఆ క్వశ్చన్ని. అవకాశం ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. కనిపించకపోతే 9 డివైడెడ్ బై 3/7 ఆఫ్, ఓకే, 9 - 9 ప్లస్ 9 ప్లస్ 6 × 4 - 2 బార్. తర్వాత
ఇక్కడ ఏముందంటే కనుక ప్లస్ 1/5 డివైడెడ్ బై 7/25 మైనస్ 5/8 ప్లస్ ఎంత అంటే కనుక 6/16. ఓకేనండి, ఇది క్వశ్చన్. బై డివైడెడ్ బై మళ్ళీ కింద కూడా ఉంది, డివైడెడ్ బై ఎంత ఉందంటే 24 డివైడెడ్ బై 16 మైనస్ 10, దీనికి ఏముందంటే బార్, ప్లస్ 36 డివైడెడ్ బై 5 ప్లస్ 20 డివైడెడ్ బై 4 మైనస్ 1 అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ చూస్తే ఏమొచ్చిందంటే 5/7, కింద 8 రివర్స్ అయిపోతే 1/8. ఆన్సర్ ఎంత అంటే కనుక 5/7 8×56 5/56. ఆప్షన్ నెంబర్ 2 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడంటే ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ. కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ, ఈ రెండిటికి కామన్ డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ అంటే ఈక్వలెన్స్ తక్కువ. 1 మైనస్ పి బై పి మైనస్ 1/p. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1 మైనస్ పి మైనస్ 1/p. ఇది పోయింది, పీపీ పోయింది. ఆన్సర్ ఎంత? -1. ఆన్సర్ ఎంతమ్మా? -1. ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. Two trains started the same time from 2 stations and proceed toward each other at the speed of 40 km and 45 km respectively. When they meet, it is found that one train has traveled 20 kilometers more than other. Find the distance between 2 stations. చూడండి, 2 స్టేషన్స్ ఉన్నాయి. రెండు స్టేషన్స్ నుండి 2 ట్రైన్స్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. ఒకటి 40తో స్టార్ట్ అయితే ఇంకోటి 45తో స్టార్ట్ అయింది. 2 ట్రైన్స్ కలుసుకునే టైంకి ఒక ట్రైన్ మరో ట్రైన్ కంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. ఆ 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత? మీ అందరికీ ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అంటే 2 ఒకే టైం స్టార్ట్ అయినప్పుడు, టైం ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో, డిస్టెన్స్ రేషియో 2 ఒకదానికొకటి ఈక్వల్గానే ఉంటాయి. టైం ఈక్వల్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. చూసుకోండి, కాలం అక్కడ సమానం, 2 ఒకసారి స్టార్ట్ అయ్యి కాలం సమానం అయినప్పుడు వేగాల మధ్య నిష్పత్తి అన్నా, దూరాల మధ్య నిష్పత్తి అన్నా 2 కూడా ఒకటే. 2 ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. వేగం ఎక్కువైనోడు ఎక్కువ దూరం వెళ్తాడు, వేగం తక్కువైనోడు తక్కువ దూరం వెళ్తాడు. చూడండి, అయిపోయింది, ఏం లేదు దాంట్లో. స్పీడ్ రేషియో ఎంత? 40:45. సో 8 times 9 times. ఒకరికంటే 1 part ఎక్కువ. 1 part వాల్యూ ఎంత అంటే 20. 1 part వాల్యూ 20 అయితే టోటల్ 17 parts వాల్యూ ఎంత? ఇంటూ 20 ఇంటూ 20. ఆన్సర్ ఎంత అంటే కనుక 340 కిలోమీటర్స్ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకరు ఉన్నారండి, రుహి హ్యాడ్ ట్రావెల్డ్ 360 kilometers in 9 hours. During the journey, he traveled at an average speed of 60 km/h, but took 2 breaks in the journey. The long break was double the short break. For how many minutes the short break was taken? చూడండి, రూహి అనేవాడు 9 గంటల్లో 360 కిలోమీటర్లు జర్నీ చేశాడు. కానీ ఏం జరిగిందంటే ఆడి యొక్క వేగం యావరేజ్గా 60 km/h మెయింటైన్ చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. ఏంటి, వాడు 60 km/h జర్నీ చేస్తూ ఉంటే వాడికి వాస్తవానికి 360 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 6 hours పడుతుంది. మరి ఆ 9 hours ఎందుకు తీసుకున్నాడు? 3 hours రెస్ట్లో ఉండుంటాడు. 3 hours రెస్ట్లో ఉండుంటాడంటే 3 hours అక్కడ విరామం తీసుకున్నాడు. 3 hours. మరి 3 hours ఎలా తీసుకున్నాడు చూడండి. రెండు బ్రేక్లు తీసుకున్నాడు, 2 విరామాలు తీసుకున్నాడు. ఎక్కువ విరామం తక్కువ విరామానికి 2 ఇంతలు. తక్కువ ఒకటైతే ఎక్కువ 2. 3 భాగాలు 3 కిలోమీటర్లు అయితే 3 parts 3 hours అయితే ఒక బ్రేక్ 1 hour, ఇంకో బ్రేక్ 2 hours తీసుకున్నాడు. 1 hour అంటే ఎన్ని మినిట్స్ అండి? 60 minutes. 2 hours అంటే 120 minutes. ఆడు తక్కువ బ్రేక్ ఎప్పుడు తీసుకున్నాడు అన్నాడు? 60 minutes. మినిట్స్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ 60. చూడండి, మంచి క్వశ్చన్ ఇది, అర్థం చేసుకోండి. ఏమన్నాడంటే
A boat goes 27 kilometers upstream and 33 kilometers downstream in 6 hours. In the same time, it can go 36 kilometers upstream, 22 kilometers downstream. How much time will it take to go 45 kilometers upstream and 55 kilometers downstream? ఒక పడవ చూడండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా, డిస్టెన్స్ బై స్పీడే కదా. జనరల్గా ఆలోచించండి, ఒకడేమో 27 కిలోమీటర్లు బై అప్ స్ట్రీమ్ ఎగువకి వెళ్ళాడు, దిగువకి 33 కిలోమీటర్లు వచ్చాడు, దిగువకి డౌన్ స్ట్రీమ్. డిస్టెన్స్ బై స్పీడ్ టోటల్ టైం ఎంత అంటే 6 అవర్స్. తర్వాత మరలా ఏం జరిగిందో ఒకసారి చూడండి, అదే సమయంలో 36 కిలోమీటర్స్ మళ్ళీ అప్ స్ట్రీమ్లో వెళ్ళాడు, తర్వాత ఏమో 22 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడు, ఇప్పుడు కూడా 6 అవర్సే పట్టింది అన్నాడు. మీరు ఏదేదో ఈక్వేషన్లు సాల్వ్ చేద్దాం, ఏదేదో చేద్దాం అని ఏం పెట్టుకోకండి, ఒక చిన్న పాయింట్ గమనించండి, అయిపోయి ట్రైల్ అండ్ ఎర్రర్ వేసుకోండి. ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే ఇక్కడ ఏ నెంబర్స్కి పాజిబిలిటీలు ఉన్నాయి అదే ఆన్సర్. ఎక్కడ 33 ఉంది, ఇక్కడ 22 ఉంది, ఈ రెండిట్లో ఏది పోతుందో చూసుకోండి. 11 పోతుంది, 11 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. ఇక్కడ కూడా 11 కనుక చూస్తే ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. మరి ఇక్కడ 6 అవర్స్లో 3 అవర్స్ వచ్చాయంటే ఇక్కడ 3 అవర్స్ రావాలి. 3 అవర్స్ రావాలంటే 27 దేంతో డివైడ్ చేస్తే 3 అవర్స్ వస్తుంది 9తో. ఇక్కడ కూడా 9 రాస్తే పాజిబిలిటీ ఉందేమో చూడండి, 4 అవర్స్ 2 అవర్స్ 6 అవర్స్ సరిపోయింది. అప్ స్ట్రీమ్ ఏమో 9 అని, డౌన్ స్ట్రీమ్ ఏమో 11 అని తెలిసిపోయింది. ఇప్పుడు ఆడు ఎలా వెళ్ళాలంటే 45 కిలోమీటర్స్ ఏం చేయాలంటే ఎగువకి వెళ్ళాలి. 45 ఎగువకి వెళ్ళాలంటే 9 ప్లస్ 55 దిగువకి వెళ్ళాలి, డౌన్కి వెళ్ళాలంటే 11. ఇదేమో 5 అవర్స్, ఇదేమో 5 అవర్స్, టోటల్ 10 అవర్స్. 10 అవర్స్ ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్. ట్రైల్ అండ్ ఎర్రర్ వేసుకోవాలి తప్ప ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడానికి చూడకండి. ఇది అవ్వలేదా, ఇంకో పాసిబిలిటీ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ది న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 more than twice the numerator. ది డినామినేటర్ చూడండి, ది డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 more than twice the numerator. When the numerator is increased by 3 and the denominator is decreased by 3, the fraction becomes 2/3. What is the difference between the denominator and numerator of the original fraction? ఒక భిన్నం ఉందండి, భిన్నం యొక్క హారం అనేది లవం యొక్క 2 4 ఎక్కువగా ఉంది. అప్పుడు లవాన్ని 3 పెంచి హారాన్ని 3 తగ్గిస్తే భిన్నం 2/3 అవుతుందని చెప్పాడు. అయినా అసలు భిన్నం యొక్క హారము లవాల మధ్య అటువంటి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఏమీ లేదు, జనరల్గా ఆలోచించాడు. లవం ఎక్స్ అయితే డినామినేటర్ ఏమవుతుంది, డబల్ కంటే ఎంత ఎక్కువ కనబడతా ఉంది, 2 కంటే 4 ఎక్కువ. ఇప్పుడు లవానికి 3 కలిపాడు, న్యూమరేటర్కి 3 కలిపి డినామినేటర్ 3 తీసాడు, అప్పుడు రేషియో 2/3 వచ్చింది అన్నాడు. ఇంకేముంది అందులో చేయడానికి, 3x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 4x. ఇక్కడ 1 కదా ఉంటుంది, 2 × 1 2. ఇది అవతలకు తీసుకొచ్చేయండి, ఎక్స్ అది అవతల పట్టుకెళ్ళిపోండి, 7, ఎక్స్ వాల్యూ 7, న్యూమరేటర్ 7 వచ్చింది. అప్పుడు డినామినేటర్ ఏమవుద్ది, ఒరిజినల్ డినామినేటర్ 2x + 4 కదా, 7 14 + 4 18. రెండిటికి డిఫరెన్స్ ఎంత, 11. ఆప్షన్ నెంబర్ 2 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అయిపోయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ బాగుంది, క్వశ్చన్ జాగ్రత్త చూడండి. PQSR అనే 2 అంకెలు ఉన్నాయి. If the sum of the 2-digit numbers PQ and SR is a 3-digit number 1ST, where the letters PQ, R, S, R, T denote distinct digits అంటే different numbers, digits, single digits అన్నమాట. Then what is the value of P? P యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. PQSR అనే 2 అంకెల సంఖ్యల మొత్తం 3 అంకెల సంఖ్య 1ST అయితే PQSRT అనే అక్షరాలు విభిన్న అంకెలను సూచిస్తే P యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఇది కంప్లీట్ హై స్టాండర్డ్ లాజిక్. ఇందులో బేసిక్ అడిషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. చూసుకోండి ఎలా అంటే అర్థం చేసుకోండి, చాలా ఈజీ. ఏంటి, ఒక నెంబర్ PQ అనే నెంబర్కి ఏం యాడ్ చేశాడు, SR యాడ్ చేసాడా. PQ అనే నెంబర్కి SR యాడ్ చేసాడా. అలా SR యాడ్ చేస్తే ఏమొచ్చిందంటమ్మా, 1ST అనే 3-digit నెంబర్ వచ్చిందా. 1ST అనే 3-digit నెంబర్ వచ్చిందా. అయితే Pకి పాజిబిలిటీ ఎంత అని అడిగాడు. అర్థం చేసుకోండి, చాలా లాజికల్ క్వశ్చన్, అయిపోవాలి ఆన్సర్. చూడండి ఇలా చూడండి, ఇప్పుడు
క్యూ ప్లస్ ఆర్ యాడ్ చేస్తే టీ వచ్చింది. మరి పక్క క్యారీ అవ్వచ్చు కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మరి అయితే క్యారీ అయ్యే నెంబర్లో వేటికి పాసిబిలిటీ ఉందో ఒకసారి చూడండి. క్యారీ అయ్యే నెంబర్లకు వేటికి పాసిబిలిటీ హయ్యెస్ట్ 9, 8 ఇంక అంతకన్నా పెద్దవి తీసుకోవడానికి లేదు అనుకుంటే, లేదా 9, 9, 18 తీసుకుంటే పక్క క్యారీ 1 రావచ్చు. అంటే పక్క క్యారీ వెళ్ళేది 1 అయినా అవ్వచ్చు, లేదా 0 అయినా అవ్వచ్చు తప్ప ఇంక పక్కకి ఏది క్యారీ అవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇప్పుడు P ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు చాలా క్లియర్గా గమనించండి. ఇక్కడ ఎస్ ఉంది, పక్కన ఏ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి పాయింట్కి వెళ్ళామంటే 10 కదా. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళాము అంటే ఇక్కడ ఎంతో కొంత వచ్చి మళ్ళీ పక్క క్యారీ అవుతుంది. ఇక్కడ ఎంతో కొంత వచ్చి పక్క క్యారీ 1 క్యారీ అయిందంటే అర్థం ఇక్కడ పక్కకు 1 కదా వెళ్తుంది. అంటే దాని ప్లేస్లో మీరు గమనించండి 10 కదా. ఉదాహరణకి ఈ 2 కలిపామండి, 18 వచ్చింది అనుకోండి. 8 రాస్తాం, పక్కకి ఎక్కడికి వెళ్తుంది 10, అంటే 10th ప్లేస్లో ఉన్నది వెళ్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోగలిగితే P ప్లస్ ఎస్ వాల్యూ ఏమవుద్దంటే కనుక P ప్లస్ ఎస్ వాల్యూ ఏమవుద్దంటే కనుక ఎస్తో పాటుగా చాలా జాగ్రత్తగా గమనించండి, ఇదొక 10 ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ క్యారీ ఏమైంది, ఏదైనా కాన్స్టెంట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఇందులో 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇప్పుడు ఎస్ఓ పోతే ఈ 2 కలిపితే ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 10. ఇప్పుడు మీరు కే ప్లేస్లో 0 అన్నాం అనుకోండి, అప్పుడు పీ ప్లేస్లో డబల్ డిజిట్ రాదు, సింగిల్ డిజిటే వస్తుంది. మరి అప్పుడు కే ప్లేస్లో పాసిబిలిటీ మనకు 1 ఉంది. అప్పుడు పీ ప్లేస్లో ఏది మాత్రమే రాయొచ్చు, 9 మాత్రమే రాయొచ్చు. ఆప్షన్ నెంబర్ 1 వెరీ 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 ఇంపార్టెంట్ లాజిక్. మరొక్కసారి చెప్తున్నాను చూడండి. క్యూ ప్లస్ ఆర్టీ పక్కకి 1 అయినా క్యారీ వెళ్ళొచ్చు, 0 అయినా క్యారీ వెళ్ళొచ్చు తప్ప ఇంకేమీ క్యారీ వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి ఏమీ క్యారీ వెళ్ళదు, అప్పుడు పీ ప్లస్ ఎస్ ప్లస్ 0 ఇది ఏదైనా ఒక కాన్స్టెంట్ అనుకోండి. కాన్స్టెంట్ ప్లస్ పీ ప్లస్ ఎస్. ఇక్కడ ఉదాహరణకు 18, 19 వచ్చింది అనుకోండి. ఇక్కడ 9 రాస్తాం, పక్కన 10కి పట్టుకెళ్తాం. 10 అంటే పక్క ప్లేస్కి వెళ్తే 1, అదే రాశాను ఇక్కడ. సో ఇక్కడ ఎస్ క్యాన్సిల్ అయిపోతే కే ప్లస్ పి అనేది 10కి ఈక్వల్ అవ్వాలి. కే ప్లేస్లో 0 రాసే పాసిబిలిటీ లేదు. కే ప్లేస్లో 0 రాస్తే పీ ప్లేస్లో 10 రాయాలి. పి అనేది అక్కడ సింగిల్ డిజిట్. మరి 0కి పాసిబిలిటీ లేదు కాబట్టి దేనికి పాసిబిలిటీ ఉంది, 1. మరి కే ప్లేస్లో 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ 1 కనుక అయ్యింది అని అంటే మాత్రం పీ ప్లేస్లో డెఫినెట్గా ఏం ఉండాలండి, 9 ఉండాలి. 2 కలిపితే 10 కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే a coin is tossed 3 times. The probability of getting a head and tail alternatively is. ఒక నాణ్యాన్ని 3 సార్లు ఎగరవేసినప్పుడు ప్రత్యామ్నాయంగా బొమ్మ బొరుసు పొందే సంభావ్యత ఎంత అని అడిగాడు. చూడండి, మీ అందరికీ ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నాకు ఏమేమి కావాలో అవసరమైన అవుట్కమ్స్ బై మొత్తం అవుట్కమ్స్. ఇప్పుడు 3 కాయిన్స్ కనుక ఎగరేస్తే 2 క్యూబే కదా ఓవరాల్ పాసిబిలిటీస్. ఫేవరబుల్ అవుట్కమ్స్ కాదు, టోటల్ అవుట్కమ్స్ ఏంటంటే కనుక 8. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే ఆడు ఏమన్నాడంటే ఆల్టర్నేటివ్గా హెడ్ టైలు రావాలి. ఆల్టర్నేటివ్గా హెడ్ టైలు రావాలంటే హెడ్ టైలు ఇవే రావచ్చు, లేదా టైలు హెడ్ టైలు ఇవే రావచ్చు. కాబట్టి 2 పాసిబిలిటీసే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1/4. ఆప్షన్ నెంబర్ 1 మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 red, 4 green and 3 blue balls. 2 balls are drawn at random. What is the probability that none of the balls drawn is blue? ఒక సంచిలో 3 రెడ్ ఉన్నాయి, 4 ఆకుపచ్చ ఉన్నాయి, 3 నీలం బంతులు ఉన్నాయి. 2 బంతుల్ని యాదృచ్ఛికంగా బయటికి తీసిన బంతుల్లో ఏది నీలం రంగు అవ్వకూడదు. మరి ఏది నీలం రంగు అవ్వకూడదు అంటే అది రెడ్ అయినా అవ్వచ్చు, ఆకుపచ్చ అయినా అవ్వచ్చు. ఆ 7 బంతుల్లో ఏ బంతులైనా రావచ్చు, ఇవి మాత్రం రాకూడదు. మళ్ళీ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్. నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. బాల్స్ ఎన్ని ఉన్నాయండి, 10.
ఆ 10లోంచి 2 తీయాలి, 10C2. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక ఎన్ ఆఫ్ ఈ ఎంత అంటే కనుక ఇవి రాకూడదు, ఇవైనా రావచ్చు, ఇవైనా రావచ్చు. ఇవి ఎన్ని ఉన్నాయండి? 7 నుంచి 2 తీయొచ్చు. 7C2 అంటే 7 × 6/1 × 2 బై 10 × 9/1 × 2. 1 × 2 1 × 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి దాన్ని రాయి. 3 రెళ్ళు 3 మూళ్ళు, 2 ఏమో 5 సార్లు. ఆన్సర్ ఎంత? 7/15. 7/15 ఆప్షన్ నెంబర్ 3 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణం యొక్క జనాభా ది పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజెస్ 8% యాన్యువల్లీ ఇఫ్ ఇట్స్ present population is 1,42,560. What is the population of 1 year ago? చూడండి ఏమన్నాడంటే పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 8% పెరుగుతుంది. దాని ప్రస్తుత జనాభా 1,42,560 అయితే ఒక సంవత్సర క్రితం జనాభా ఎంత? ఒక సంవత్సర క్రితం నుంచి ఈ సంవత్సరానికి 8% ఇంక్రీజ్ అయ్యి 108% వాల్యూ ఎంత? ప్రజెంట్ ఎంత? 1,42,560 అయితే ముందు సంవత్సరం 100% విలువ ఎంత? అక్కడి నుంచే కదా ఈ సంవత్సరానికి వస్తాం. 9 ఏమో 9 1s are 9 2s are 9 1ల 9, 5 మిగిలింది, 9 5ల 45, 7 మిగిలింది, 9 8ల 72, 9 4ల 36, 0. మరలా 4 3 సార్లు, 4 ఎన్నిసార్లు? 4 3ల 12, 36, 4 6ల 24, 0. 3 ఎన్నిసార్లు అంటే 3 1లు 3 3లు 2, 0 ఇంటూ 1320. ఆన్సర్ 1320, 1320, 132000 అంటే 1,32,000. 1,32,000 ఆప్షన్ నెంబర్ 3 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడంటే ఇన్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ 70 per kg 2 డిఫరెంట్ టైప్స్ ఆర్ మిక్స్డ్. చూడండి రెండింటిని డిఫరెంట్గా ఉన్నటువంటి రైస్ని మిక్స్ చేసిన తర్వాత 70. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ 8 kg క్వాంటిటీ 60 per kg while the second type of rice 4 kg in quantity. What is the price per kg of the second type rice? చూడండి ఆడు ఏమన్నాడు జాగ్రత్తగా గమనించండి. రెండు మిక్స్ చేసిన తర్వాత కేజీ ఎంత అన్నాడు? 70. మొదటిది కేజీ ఎంత అన్నాడు చెప్పండి? 1 కేజీ ఎంత? 60. ఇంకొకటి కేజీ ఎంతో చెప్పాలా. ఇది మొదటిది ఎన్ని కేజీలు అన్నాడు? 8. రెండోది ఎన్ని కేజీలు? 4. ఆ రెండింటికి రేషియో ఎంత? 2:1. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 10. మరి ఒక భాగం 10 అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 20. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన అందరం చదువుకున్నాం ఈ క్రాస్ డిఫరెన్స్ మెథడ్లో ఈ మధ్యలో ఉన్న దానికంటే ఒకటి చిన్నగా ఉంటే ఇంకొకటి డెఫినెట్గా ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈ రెండింటికి డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలంటే 70తో పాటుగా 20. ఇక్కడ 90 ఉంటే 90కి 70కి డిఫరెన్స్ 20 వస్తుంది. 90 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే P is equal to x² minus 100 by x² minus 16. Q is equal to x minus 10 by x minus 4. Then the value of P by Q. P by Q యొక్క వాల్యూ ఎంత? ఇది ఆడు అడిగినటువంటి క్వశ్చన్. మీరు ఏమీ చేయొద్దు, P by Q కావాలి అంతే కదా. P వాల్యూ సింప్లిఫై చేయండి. 100 అంటే 10² కదా, దాన్ని ఏమని రాయొచ్చు? A² minus B² అంటే x minus 10 into x plus 10 by కింద మళ్ళీ దీని 4² కదా, మళ్ళీ x minus 4 into x plus 4 by Q. బై రివర్స్ అయిపోతే ఏమవుతుంది? x minus 4 by x minus 10. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. ఏం మిగిలిందంటే x plus 10 by x plus 4. x plus 10 by x plus 4. x plus 10 by x plus 4 ఆప్షన్ నెంబర్ 1 మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ రన్ రేట్ ఆఫ్ క్రికెట్ టీమ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 20 hours ఈజ్ 4.5. వాట్ ఈస్ ద ఏమన్నాడంటే షోల్డ్ బి ద ఆస్కింగ్ రేట్ పర్ ఓవర్ ఫర్ ద నెక్స్ట్ 30 hours ఇఫ్ ఇట్ హ్యాస్ టు చేజెస్ ఏ టార్గెట్ 282 runs ఇన్ టోటల్. ఏం లేదు అక్కడ. ఒక క్రికెట్ టీం 20 ఓవర్లో 4.5 రేట్తో రన్ రేట్తో మ్యాచ్ అప్పటి వరకు స్టార్ట్ అయ్యింది. తర్వాత మొత్తం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే నెక్స్ట్ 30 hours ఓవర్కి ఎంత కావాలని అడిగాడు. మీరు ఆలోచించండి, ఓవర్కి 4.5 కొట్టాడు.
20 ఓవర్లో ఎంత ఎంత చేస్తారంటే 4.5 ఇంటూ 20 అంటే 90 రన్సే కొట్టారు. మరి 90 రన్స్ కొట్టారు అంటే ఇంకా 280లో 90 పోతే ఇంకా ఎంత ఉంటుంది? 192 ఉంటుంది. ఆ 192 రన్స్ని మిగతా 30 ఓవర్స్లో కొట్టాలి. 3 ఏమో 10 టైమ్స్, 3 ఆరులు 18, 3 నాలుగు 12. నెక్స్ట్ నుంచి ఆ 30 ఓవర్కి 6.4 రన్స్ కొట్టాలి. దట్ ఈస్ 6.4 రన్ రేట్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్.